హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక 3 ప్రసాదాలు చేసి చూపిస్తాను మీకు. ఈజీగా అయిపోయేటి వరలక్ష్మి పూజ కోసం మీరు చేసుకునే ప్రసాదాలలో ఇవి యాడ్ చేసుకోండి, ఈజీగా అయిపోతాయి. ఇవి గుమ్మడికాయ, రాసగుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్న, కుక్కర్లో వేసుకున్న, పంప్కిన్ ఉడికినాయి తీసుకున్న, పొట్టు తీసుకోవాలి. ఈజీగా అయిపోతాయని చూపిస్తున్నా మీకు. అన్ని ముక్కలు పొట్టు తీసి పెట్టుకోవాలి. పొట్టు తీసుకున్నాక ఇందులో షుగర్ వేసుకోవాలి. మొత్తం ఇట్లా మ్యాష్ చేసుకున్న తర్వాత, మ్యాష్ అయిపోయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. పాలు పోసుకోవాలి. షుగరు, పాలు అంతే. ఇవి ఒక 4-5 ముక్కలకి నేను ఒక స్పూన్, నేను పట్టుకున్న స్పూను షుగర్ వేసుకున్నా, పాలు పోసుకున్నా. పాలు మంచి చిక్కటి పాలు కావాలి, కాచి చల్లార్చాలి పాలు. గుమ్మడికాయలు వేస్తే పాలు విరిగిపోతాయి వేడిగా ఉంటే. అంతే, గుమ్మడికాయ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్వీట్ పొటాటో, కందగడ్డ నేను ఉడికించుకొని పొట్టు తీసుకొని షుగర్ వేసుకున్నా ఒక స్పూను. ఇవి ఒక చిన్న గడ్డలు కదా, ఇంతే షుగర్ వేసుకుంటున్నా. అది స్వీట్గా ఉంటుంది కదా. అది మొత్తం మ్యాష్ అయిపోయిన తర్వాత ఇందులో కూడా పాలు పోసుకోవాలి. పాలు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు కందగడ్డ స్వీట్ కూడా రెడీ అయిపోయింది, స్వీట్ పొటాటో స్వీట్ కూడా. అంతా కలుపుకోవడం అంతే. ఇంకా కొన్ని పాలు పడతాయి, వేసుకున్నా నేను. వేసి కలిపిన ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను శనగపిండి తీసుకున్నా ఒక కప్పు. అది పునుగుల కోసమని, పూర్ణాల కోసమని. షుగర్లో కొంచెం వాటర్ వేసుకొని, షుగర్ తడిసేయని వాటర్ వేసుకున్న పాకం కోసం. ఇది అంత కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు, కానీ మనకు ముద్ద గట్టిగా రావాలి కదా, అందుకోసమని కొంచెం ముదురు పాకమే తీసుకున్నా నేను. పూర్తిగా వచ్చే వరకు ఉంచుకున్నా. ఇప్పుడు అందులో నేను మిక్సీ పట్టుకున్న శనగపప్పు ఉడికించుకున్నా కదా, ఉడకబెట్టుకుని మిక్సీ పట్టుకున్న పిండి వేసుకున్నా. పూర్ణాలకు తయారు చేసుకునేది తెలుసు కదా మీకు. పూర్ణం తయారు చేసి పెట్టుకున్న శనగపప్పుతోటి అవి ఇప్పుడు శనగపిండిలో వేసుకున్నా నేను. ఆ శనగపిండి కలిపినప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నా నేను, కొంచెమే. లేకపోతే పైన ఇట్లా బండ మారిపోయినట్టు అవుతుంది గట్టిగా. అంత శనగపిండిలో వేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. అందరూ ఇది దోశల పిండిలో వేస్తారు కదా, మినపప్పు బియ్యం రుబ్బి. ఆ టేస్ట్ కంటే ఇది బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే మీరు చేసుకోండి వరలక్ష్మి పూజ రోజు. అంతే, మన అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అది వేసిన తర్వాత ఆయిల్ వేడై ఉండే బాగా, కింద అంటుకున్నది. పూర్ణాలు రెడీ అయిపోయినాయి. చాలా ప్రసాదాలు చేసుకుంటారు కదా, అందులో ఇవి యాడ్ చేస్తే ఇంకా కొన్ని అవుతాయి కదా అని చూపిస్తున్నా. మీరు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.